సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబస్తులకు తెలియజేస్తున్నాను. పరలో కుటుంబ పరిచయాల తప్పున మీ అందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. నేటి ఉదయ కాలము 10 గంటలకు పరలోకూడెం పరిచయంలో క్రిస్మస్ ప్రత్యేకాలు ఉంటుంది. ప్రతి వారు సకాలంలో పాల్గొని దేవుణ్ణి ఆరాధించవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క బలమైన మాట లోక సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రియా జనాంగమా, ఈ యొక్క నెలంతా కూడా ఈ వాక్యాన్ని మనము విని ఉంటాం. రక్షకుడు మన కొరకు ఎందుకు పుట్టినాడు? మన పాపములను తొలగించడం కొరకు. రక్షకుడు మనలో జన్మించడం వల్ల కలిగినది ఆయన యొక్క వెలుగు ప్రకాశించను. ఆ వెలుగు ద్వారా ఆయన మహిమ తెచ్చుకోబోతున్నాడు. ఈరోజు ఆయన మన పాపాలను క్షమించేస్తున్నాడు. మనలను ఈ లోకానికి వెలుగుగా అనగా ఆశీర్వాదంగా మలిచున్నాడు. ఈరోజు మనం చాలాసార్లు అనుకుంటాం, ఇంకా నా దగ్గర చాలా దిగులు ఉన్నాయి, నా దగ్గర ఇంకా చాలా బంధకాలు ఉన్నాయని. అయితే వాటన్నిటికీ ప్రాముఖ్యత తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు మన పాపం నుంచి విడుదల చేస్తున్నాడు. అందుకొరకే ఆయన జన్మించినాడు. ఈ విషయాలు మనము మర్చిపోకూడదు. మనము ఈ లోకంలో ఉన్న శ్రమలు లేదా రావాల్సిన ఆర్థికమైన ఇబ్బందులు అవి కాదు. ప్రాథమికంగా మనందరము పాప బంధకాలు విడుదల పొందినాం. దాన్ని కానీ మనం అర్థం చేసుకొని ఆ బంధకాలు విడుదల పొందినాక నమ్మినట్లయితే ఆ పాపము నుంచి మనం దూరం అయి ఉన్నామా, చాలా ప్రసంగమా ఆశీర్వాదము మన వెంట పరిగెట్టుకుండా వస్తుంది. అందుకే ప్రభువు అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాట ఉండి అలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. అది ఆయన నిజముగా మనలో పుట్టడము. ఈరోజు ఒకవేళ ఆ పాపస్థితి మనం తీసివేద్దాము. ఈ లోకానికి వెలుగు కొరకు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వెలుగు కొరకు ఉందాము. ప్రభు నిన్నను అనేక మందికి దీవెనికరంగా మలుచును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు. అనే యొక్క ఉదయకాల సమయంలో నీ బిడ్డలైన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నీ దీవెన, నీ ఆశీర్వాదం నింపండి. నీ కృపాక్షమలతో నింపి నీ బలమైన హస్తముతో నీ దీవెన దయచేయమని దేవా నీకు వందనాలు. నీ బిడ్డలు అయితే అడుగుతున్నారో వాటిని నెరవేరుస్తూ ఆయన వారి పట్ల నీ ఉద్దేశం నెరవేర్చి మరి ముఖ్యంగా ప్రభా మాలో పాపం లేకుండా తండ్రి నువ్వు మా కొరకు జన్మించిన ఒక వర్తమానం ద్వారా ఈ లోకానికి వెలుగుగా మమ్మల్ని మలిచి ఆస్వాదించమని యేసు నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు నమ్మి ఉండండి. ఆయన యొక్క రక్షణ మీకు కలిగి ఆయన యొక్క దీవెన సదాకాలం మీకు తోడేను గాక. ఆమేన్.